కేంద్రానికి గవర్నర్ లేఖ రాశారు అంటూ తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. అయితే ఇదొక అనామక లేఖగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎవరినుద్దేశించి లేఖ రాశారో దానిలో వివరం కనిపించడం లేదు. అయితే తాము నివేదిక తయారు చేసినట్లు ఇప్పటివరకు రాజ్ భవన్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి ఇది గవర్నర్ నుండి వెళ్లిన లేఖగా భావించడం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కేంద్రానికి ఈ లేఖపై పూర్తి వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ సమాచారం అందిస్తారు. రజనీ, సుమతి, ఇది ఒక అనామక లేఖగా మనం పరిగణ తీసుకోవచ్చు. గవర్నర్ ఈ రకంగా లేఖ రాయరు. మన చేతిలో లేఖ ఉంది. లేఖలో ఎవరిని ఉద్దేశించి రాస్తున్నారో కనీసం లేదు. కనీసం గవర్నర్ స్థాయి వ్యక్తి లెటర్ రాస్తే ఎవరిని ఉద్దేశించి లెటర్ రాస్తున్నారు, ఎవరికి లెటర్ పంపిద్దాం అనుకుంటున్నారో కనీసం వాళ్ళ పేరు టు అడ్రస్ ఉంటుంది. లాస్ట్లో కనీసం గవర్నర్ సంతకం ఉండాలి. గవర్నర్ సంతకం కూడా ఎక్కడా లేదు. ఈ లెటర్ కూడా మొత్తం చదివితే, మనం లెటర్ని కనుక అబ్జర్వ్ చేసి చదివితే, గవర్నర్ కనుక లెటర్ ఒక నివేదిక రాసి కనుక రాజ్భవన్కి కానీ లేదంటే ఢిల్లీకి హోంశాఖ కానీ ఎవరికైనా లెటర్ పంపిస్తే కనుక ఆయన తన్ను ఉద్దేశించి తాను గవర్నర్ అనేవి సంబోధించుకోరు. ఇక సింపుల్గా లెటర్లో మొదట ఉన్న 2 లైన్లు మాత్రం చదువుతాను, మీకు అర్థమైపోతుంది. ఓ పన్నీర్సెల్వం మెట్ గవర్నర్ ఎట్ 5 PM on 9th February 2017. Subsequently, Shashikala met governor at 7:30 PM on same day అని చెప్పి రాశారు. గవర్నర్ తాను నివేదిక తయారు చేయదలుచుకుంటే నన్ను పన్నీర్సెల్వం కలిశారు, శశికళ కలిశారని చెప్తారు, కానీ గవర్నర్ని కలిశారు అనే విషయాన్ని ఆయన సంబోధించే అవకాశం లేదు. లెటర్ చివరి లైన్ కూడా ఒకసారి చదువుతాను మీకు. గవర్నర్ డస్ నాట్ సైడ్ విత్ ఎనీ పార్టీ అండ్ హీ ఈజ్ గైడెడ్ ఓన్లీ బై ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ దేర్ ఇంటర్స్పెషన్స్ అంటూ లెటర్ ఉంది. గవర్నర్ తను ఏం చేద్దాం అనుకునే విషయాన్ని నివేదికలో ప్రస్తావిస్తారు తప్ప గవర్నర్ ఇట్లా చేసే అవకాశం లేదు, సైడ్ తీసుకునే అవకాశం లేదు అని గవర్నర్ తనను ఉద్దేశించి తాను అనుకునే అవకాశం లేదు. తమిళనాడులో చూస్తే గత 2 రోజులుగా విచ్చలవిడిగా ప్రచారాలు జరుగుతున్నాయి, పుకార్లు నడుస్తూ ఉన్నాయి. నిన్నైతే వేద నిర్ణయం, ఏదైతే పోయిస్ గార్డులో ఉన్న వేద నిర్ణయం ఉందో ఆ వేద నిర్ణయం శశికళ తన సోదరుడి కుమారుడు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లుగా జాతీయ మీడియా డాక్యుమెంట్లు చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. అది నిజమో కాదో ఇప్పటివరకు ఆ డాక్యుమెంట్లు వెరిఫై చేయడానికి ఏం వ్యవహారాలు కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఈ లెటర్ పట్టుకొచ్చారు. ఈ లెటర్ పట్టుకొచ్చి రాజ్భవన్ లేఖ నివేదిక తయారు చేసింది. ఈ నివేదిక అని చెప్పి పెద్ద ఎత్తున తమిళ మీడియాతో సహా జాతీయ మీడియా, ఇతర రీజనల్ మీడియా కూడా పెద్ద ఎత్తున క్యారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ లేఖం బట్టి చూస్తే మాత్రం ఈ లేఖ ఎవరో థర్డ్ పార్టీ తయారు చేసిన లేఖగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు, గవర్నర్ ఆయన బిహేవియరు, అదేవిధంగా ఆయన అర్థం చేసుకున్న విషయాలు, ఆయన ఎవరెవరు కలుస్తున్నారు, ఎందుకోసం కలుస్తున్నారు అనే విషయాన్ని ఒక థర్డ్ పార్టీ, అంటే ఆ థర్డ్ పార్టీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, ఒక నోటల్ ఏజెన్సీ, ప్రైవేట్ ఏజెన్సీ ఎవరన్నా అయి ఉండొచ్చు. వీళ్ళు ఒక నివేదిక తయారు చేసి ఇంకెవరికో పంపిస్తున్నారు. ఆ పంపిస్తున్న నివేదిక బయటకు లీక్ అయింది. లేదు అంటే ఉద్దేశపూర్వకంగా తమిళనాడులో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరికి వాళ్ళు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఆ అడ్వాంటేజ్ కోసం ఈ స్పెక్యులేషన్స్ మరికొంతమంది రైజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అది శశికళ గ్రూప్ అన్న తయారు చేసి ఉండొచ్చు, పన్నీర్సెల్వంకి సంబంధించిన గ్రూప్ అయినా ఎవరైనా తయారు చేసి ఉండొచ్చు. ఈ తయారు చేయడం ద్వారా ఇటువంటి స్పెక్యులేటివ్ న్యూస్ను మీడియాలో వదలటం ద్వారా ఎంతో కొంత ఏదో ఒక గ్రూపు గెయిన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ లేఖ మొత్తం కనుక సారాంశం కనుక చూస్తే గత 2 రోజులుగా పొలిటికల్ క్రైసిస్ తమిళనాడులో ఏవైతే క్రైసిస్ క్రియేట్ అవుతుందో ఆ క్రియేట్ అవుతున్న క్రైసిస్ నేపథ్యంలో మనం చేస్తున్న పొలిటికల్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఈ అనాలిసిస్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక కాగితం 3 పేజీల కాగితం రూపంలో పెట్టి సర్క్యులేట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. గవర్నర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, గవర్నర్ ఏం చేసే అవకాశం ఉంది, శశికళ ముఖ్యమంత్రికి చేయకపోవడానికి ఉన్న రీజన్స్ ఏంటి, ఇవన్నీ మనం రోజు మాట్లాడుకున్న విషయాలు దీంట్లో కనిపిస్తున్నాయి. గవర్నర్ స్థాయి వ్యక్తి ప్రజెంట్ చేసే విషయాలుగా మాత్రం ఇవి కనిపించడం లేదు. గవర్నర్ ఇప్పటి వరకు నిన్న పన్నీర్సెల్వాన్ని, ఆ తర్వాత శశికళని కలిశారు, తర్వాత కొంతమంది అధికారులను కలిశారు, డీజీపీ, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరినీ కలిశారు, ఈరోజు స్టాలిన్ కలిశారు. ఇంత సెలెక్టెడ్గా ఆయన సంబంధించిన మీటింగ్స్ ఉండటం జరిగింది. ఆయన ఏం చేయాలనే విషయానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లియర్ కట్ ఒపీనియన్కి వచ్చి ఉన్నారు. ఆయన ఇప్పటికే సోలిసిటర్ అడ్వకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్కి సంబంధించిన ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఆ లీగల్ ఒపీనియన్ ప్రకారం సుప్రీంకోర్టులో జయలలిత అక్రమాస్తులకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో దాని మీద జడ్జిమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్రానికి సంబంధించిన జాతీయ స్థాయిలో అత్యున్నతమైన పదవి అయితే సొలిసిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో సోలిసిటర్ ఆయన ఒక నివేదిక ఇచ్చారు. జయలలిత అక్రమాస్తుల కేసు నివేదిక
జడ్జిమెంట్ వచ్చే వరకు గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటం మంచిది అనే విషయాన్ని ఆయన నివేదిక రూపంలో గవర్నర్కి అందించారు. అందించిన తర్వాత గవర్నర్ కార్యాలయం ఒక స్పష్టతకు వచ్చింది, జడ్జిమెంట్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని. అప్పటి వరకు ఎటువంటి నిర్ణయం ఉండే అవకాశం లేదు, అప్పటి వరకు నివేదికలు పంపించాల్సిన అవసరం కూడా ఏం కనిపించలేదు. కాకపోతే తన డే టు డే అఫైర్స్కి సంబంధించిన వివరాలను పొందుపరచడానికి ఆయన రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిలో ఆయన ఇన్ఫర్మేషన్లు అయితే రెడీ చేసి పై లెవెల్లో పంపించే అవకాశం ఉంటుంది. కానీ ఇలా బహిరంగ పరిచయ స్థాయిలో నివేదికలు అయితే ఆయన తయారు చేయడానికి అవకాశమే లేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనే అయి ఉండాలి, ఒక థర్డ్ పార్టీ ప్రైవేట్ ఏజెన్సీ రిపోర్ట్ అన్న ఇది అయి ఉండాలి. అంతకుమించి ఎటువంటి పరిస్థితుల్లో వేరే నివేదిక అయితే అవకాశం లేదు. గవర్నర్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఆయన గతంలో గవర్నర్ జయలలితను హెల్త్ కండిషన్ నేపథ్యంలో కలిసిన సందర్భంలో వెంటనే ఆయన తన రెస్పాన్స్ ఏంటనేది ఒక లేఖ రూపంలో ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది, మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి స్పందన ఏమన్నా ఉంటే ఆయన మీడియాకి అఫీషియల్గా లేఖ రిలీజ్ చేస్తారు తప్ప ఇలాంటి స్పెక్యులేటివ్ థింగ్స్ వైపు రాజ్భవన్ వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ముంబై నుంచి చెన్నైకి వచ్చే సందర్భంలో కూడా ఆయన ఫ్లైట్లో జాతీయ మీడియాకి సంబంధించిన అనేక మంది ప్రతినిధులు, రిపోర్టర్లు ఆయనతో పాటు ఫ్లైట్లో వచ్చారు. ఆయనతో మాట్లాడటానికి చాలా అటెంప్ట్ కూడా చేశారు, సీరియస్ అటెంప్ట్ కూడా చేశారు. ఆయన సింపుల్గా రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో తాను ఈ సందర్భంలో ఆయన మాట్లాడకూడదని. గవర్నర్ కూడా ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, కరీంనగర్ వ్యక్తి, మనకి కూడా మా అందరికి కూడా చాలా సన్నిహితంగా మెలిగిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి, ఇంటరాక్ట్ అవడం చాలా ఈజీగా ఉండదు. కానీ ప్రస్తుతం ఆయన ఫోన్కి రీచ్ అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే మాట్లాడిన దగ్గర నుంచి బయటకు మ్యాటర్ లీక్ అవుతుంటే స్పెక్యులేషన్స్ వస్తాయి, నానా రకాల సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న వ్యక్తి అటువంటి స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకూడదు అనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది. అందుకని ఆయన ఎటువంటి పరిస్థితుల్లో తాను అఫీషియల్గా ఏమైనా స్పందించాలనుకుంటే లేఖ రూపంలో మీడియా మొత్తానికి రిలీజ్ చేస్తామని అన్నారు. ఈ నివేదిక సారాంశం కూడా చూస్తే గవర్నర్ తనను ఉద్దేశించి గవర్నర్ అని ఎప్పుడు సంబోధించుకునే అవకాశం లేదు. నన్ను పన్నీర్ సెల్వం కలిశారు, శశికళ కలిసిన సందర్భంలో ఇట్లా మాట్లాడారని తను నివేదిక తయారు చేసే అవకాశం ఉంది. అంతేగాని థర్డ్ పార్టీ ఏజెన్సీ తయారు చేసిన నివేదికను గవర్నర్ నివేదిక మనం పరిగణించాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. మొత్తానికి రాజ్ భవన్ నుండి కేంద్ర